హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎవ్వరికి అంతు చిక్కని 10 ఆలయ రహస్యాల గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటిది, కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయంలో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగలలో 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిల్లో రాసుల కొద్ది బంగారం, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. భారతదేశంలోని అత్యంత ధనవంత ఆలయంగా గుర్తింపు. 2011లో భారత్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆలయంలోని రహస్య గదులు తెరిచారు. విక్రమాదిత్య మరణం తర్వాత కప్పి ఉంచిన గదులు ఆలయంలో మొత్తం 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిల్లో 5 గదులు తెరిచినప్పటికీ బీ వాల్ట్ అని పిలిచే 6వ గది ఇంకా తెరవలేదు. ఆ గది ప్రత్యేక రహస్యం కలిగి ఉంది. ఆ ద్వారం ఆధ్యాత్మికత శక్తులతో కాపాడబడినది. దీన్ని కేవలం సిద్ధులైన యోగులు మాత్రమే విశేష మంత్రాల ద్వారా తెరుచుకోవచ్చని అనేక శాస్త్రాలు చెబుతున్నాయి. మామూలు పద్ధతిలో లేదా యాంత్రిక సాయంతో ఈ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే ఆ గ్రామం మొత్తం శాపానికి గురవుతుందని భయం భక్తులలో ఉంది. ఈ మర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు ఆ ద్వారం తెరవడానికి ఎవరూ ముందుకు రాలేదు. రెండవది, ఉజ్జయిని కాలభైరవ స్వామి ఆలయం. ఉజ్జయిని నగరం ప్రాచీన కాలం నుండి పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కాలభైరవ స్వామి ఆలయం ఈ నగరంలోని అత్యంత ప్రముఖ దేవాలయంలో ఒకటి. ఈ ఆలయం శివుని ఉగ్రరూపమైన కాలభైరవునికి అంకితం చేయబడింది. ఇతను కాలం యొక్క అధిపతి, భక్తులను రక్షించే దేవుడుగా పూజింపబడుతున్నాడు. ఈ ఆలయంలో భైరవ స్వామికి మద్యాన్ని నైవేద్యంగా అందించడం ఆలయ ప్రధాన విశేషం. స్వామికి మద్యం అందించబడిన తర్వాత అది మాయమైపోతుంది, అనగా స్వామి స్వీకరిస్తున్నట్టు భావిస్తారు ఇక్కడ పూజారులు. ఉజ్జయిని కాలభైరవుని దర్శించడం వల్ల భక్తులు తమ జీవితంలో ఉన్న బాధలను తొలగించుకుంటారని, సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తారు. దేవాలయానికి భక్తులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు, భద్రత కోసం మరియు దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందడానికి తరచుగా వస్తారు. ఈ ఆలయం తంత్ర సాధనలకు ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. కాలభైరవుని పూజించడం వల్ల గట్టి విశ్వాసం మరియు ధైర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయ అర్చకులు స్వామికి నైవేద్యంగా అందించిన మద్యం పగటిపూట కూడా మాయమవ్వడం భక్తులలో భక్తిని పెంపొందించింది. మూడవది, గౌహతిలో ఉన్న కామాఖ్య దేవి ఆలయం. భారతదేశంలో ఉన్న అత్యంత మహాన్వితమైన ప్రదేశంలో ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ క్షేత్రం సొంతం. క్రీస్తు శకం 1565లో కోచ్ వంశానికి చెందిన రాజు చిలరాయ్ కామాఖ్య ఆలయం పునర్నిర్మించారని చరిత్ర చెబుతుంది. కామాఖ్య ఆలయం ఆవిర్భావం వెనుక పురాణ గాథ దాగుంది. దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో పరమశివుని అవమానిస్తాడు. దీంతో శివుడు భార్య దక్షుడు కూతురైన సతీదేవి తీవ్రంగా కలత చెందుతుంది. మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ముక్కంటి క్రోధరూపుడై అక్కడికి చేరుకున్నాడు. సతీదేవి దేహాన్ని ఎత్తుకొని ప్రళయ తాండవం చేస్తాడు. ఆయన ధాటికి సమస్త విశ్వం అంతమైపోతుందేమోనని అందరూ భయపడతారు. ఈ పరిస్థితిలో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తారు. అప్పుడు 108 భాగాలు 108 ప్రదేశాలలో పడతాయి. అవే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. వాటిల్లో 51 క్షేత్రాలు ప్రాముఖ్యానికి సంతరించుకున్నాయి. అందులో 18 పీఠాలు మరింత విశిష్టతను కలిగి ఉన్నాయి. ఆ శక్తిపీఠాలలో ఒకటే కామాఖ్య దేవి ఆలయం. కామం అంటే కోరిక అని అర్థం. భక్తుల కోరికలను తీర్చే దేవత కాబట్టి ఈ అమ్మవారిని కామాఖ్య అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు సతీదేహాన్ని ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడింది. ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత, కామాఖ్య అమ్మవారికి ప్రతి ఏటా అంటే ఆషాఢ మాసంలో ఋతుస్రవం జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజుల పాటు గుడిని మూసివేస్తారు. దానికన్నా ముందుగా ఆలయంలో వస్త్రాన్ని కప్పి ఉంచుతారు.
ఋతుస్రవం పూర్తయిన తర్వాత 4వ రోజు తిరిగి తెరుస్తారు. అంబుబాచి మేళా అనే పండుగ నిర్వహించి ఋతుస్రవం సమయంలో కప్పిన వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు పంచుతారు. 4వది తమిళనాడులోని తంజావూరులో బృహదేశ్వర ఆలయం. రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010లో నిర్మించిన ఒక అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలో ఉన్నప్పటికీ ప్రజలకు దీని వాస్తు కళపై ఎంతో ఆసక్తి ఉంది. ప్రధాన గోపురంపై ఉన్న కలశం ఒక భారీ గ్రానైట్ రాయితో తయారు చేయబడింది. ఈ రాయి దాదాపు 80 టన్నుల బరువు కలిగి ఉంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటి కాలంలో ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా ఈ రాయిని ఆ ఎత్తుకి ఎలా చేర్చారన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉంది. దేవాలయం 216 అడుగుల ఎత్తులో ఉంది. కానీ దీని నిర్మాణం ఇసుక మీద ఉండదు. కాబట్టి అది భూకంపాల వంటి సహజ విపత్తులను ఎదురు నిలుస్తుంది. దేవాలయంలో ప్రసిద్ధమైన మరో విశేషం ప్రధాన గోపురంపై పడే నీడ భూమి మీద చూపదు. దీన్ని ఇప్పటికీ అంతుబట్టని భౌతిక శాస్త్ర రహస్యం అంటారు. 5వది హిందూపూర్ పట్టణంలో ఉన్న లేపాక్షి ఆలయం. లేపాక్షి ఆలయంలోని నంది విగ్రహం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అతిపెద్ద విగ్రహంలో ఒకటి. ఈ విగ్రహం ఆలయానికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉంది మరియు ఇది ఒక పర్వతశిల నుండి చెక్కబడింది. ఈ నంది విగ్రహం సుమారు 20 అడుగుల పొడవు మరియు 15 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది భారతదేశంలో అత్యంత పెద్ద నందిగా పరిగణించబడుతుంది. నంది విగ్రహం అద్భుతమైన శిల్పకళ నైపుణ్యాలతో రూపొందించబడుతుంది. దాని శరీరంపై మెరిసే అలంకారాలు, ముఖ్యంగా తలపై ఉన్న గంటలు, గాజులు మరియు ఇతర ఆభరణాలు చాలా వివరంగా చెక్కబడ్డాయి. ఈ అలంకరణలు మరియు శిల్ప నైపుణ్యాన్ని లేపాక్షి నంది విగ్రహం ప్రత్యేక సౌందర్యాన్ని కలిగిస్తుంది. వీరభద్రస్వామి. లేపాక్షి ఆలయంలో ప్రధాన విగ్రహమే ఈ వీరభద్రస్వామి. వీరభద్రుడు శివుడు ఉగ్ర రూపం అని పురాణాలలో చెప్తారు. ఆలయం మొత్తం వీరభద్రుడికి అంకితం చేయబడింది. ఈ విగ్రహం శిల్పకళతో అత్యంత విశిష్టంగా కనిపిస్తుంది. ఆలయంలో లోపల వీరభద్రస్వామి విగ్రహం భక్తులకి శాంతి భయభక్తులు కలిగిస్తుంది. ఆలయానికి సంబంధించిన అనేక చిత్రాలు, శిల్పాలు కూడా శివుడికి ఇతిహాసాలుగా ప్రతిబింబిస్తాయి. అంతేకాక ఆలయంలో శివపార్వతుల వివాహాన్ని ప్రతిబింబించే ప్రత్యేక చిత్రాలు మరియు శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ అలాగే మర్మంగా భావించబడేది వేలాడే స్తంభం, హ్యాంగింగ్ పిల్లర్ అని పిలిచే స్తంభం. ఈ స్తంభం భూమికి తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఇది చలన శాస్త్ర సూత్రాలను ధిక్కరించేలా కనిపిస్తుంది. ఆలయంలోని సుమారు 70 స్తంభాలలో ఇదొకటి. భక్తులు కట్టెను లేదా వస్తువులను ఈ స్తంభం క్రింద నుంచి సులభంగా తిప్పిపరుస్తారు. లేపాక్షి ఆలయంలోని వేలాడే స్తంభం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాకుండా భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. 6వది కైలాస దేవాలయం. ఈ దేవాలయం ఎల్లూరులోని 16వ గుహగా ప్రసిద్ధి చెందింది. ఇది రాజవంశానికి చెందిన కృష్ణ కాలంలో నిర్మించబడింది. ఈ దేవాలయం అనేక రహస్యాలు మరియు అద్భుతాలు కలిగి ఉంది. వీటిని చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలు ఇప్పటికీ విశ్లేషిస్తున్నారు. కైలాస ఆలయం పూర్తిగా ఒక పెద్ద రాతి శిలను తొలగించి నిర్మించబడింది. ఈ దేవాలయం ప్రాకృతిక శిల నుంచి త్రవ్వి పైభాగం నుండి క్రిందకు నిర్మించారు. ఇది రాతిని తొలగించడం చాలా కష్టమైన పని. అంత పెద్ద రాతిని కేవలం సాధారణ పనిముట్లతో ఎలా తొలగించారన్నది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న. కైలాస ఆలయం 2 లక్షల టన్నుల రాతిని తొలగించి నిర్మించబడిందని అంచనా. అయితే ఈ నిర్మాణం అతి సున్నితమైన మరియు ఖచ్చితమైన పనిని సూచిస్తుంది. ప్రాచీన భారతీయులు ఇలాంటి సాంకేతికతను ఎలా సాధించారనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఆధునిక సాంకేతికత లేకుండా ఇంతటి శిల్పకళ అద్భుతాన్ని వారు ఎలా నిర్మించగలిగారనేది పరిశోధకులకు ఆశ్చర్యం. కైలాస ఆలయం కేవలం 18 సంవత్సరాలలో పూర్తయింది. అయితే ఇంత పెద్ద కట్టడాన్ని అల్పకాలంలో నిర్మించడం సాంకేతికతంగా ఎలా సాధ్యమైందో తెలియదు.
అప్పటి కార్మికులు దీన్ని ఎలా సాధించారనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయంలో రహస్య సొరంగాలు ఉన్నట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. ఈ సొరంగాలు రాజవంశీకులు లేదా గురువులు వాడేవారని, రహస్యంగా ఆలయం చుట్టూ ప్రయాణం చేసేందుకు ఉపయోగించారని చెబుతారు. ఇవి ప్రస్తుతం మూసివేయబడ్డాయి లేదా తెలియని కోణాలలో ఉన్నాయనే నమ్మకం ఉంది. కైలాస దేవాలయాన్ని నిర్మించడానికి ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారనేదే కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. కొన్ని కథనాల ప్రకారం ఇది మనం ఇప్పుడు తెలుసుకోలేని రహస్య టెక్నాలజీతో నిర్మించబడిందని కూడా అంటారు. 7వది ఒడిస్సాలోని సన్ టెంపుల్. ఈ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు గారి కాలంలో నిర్మించబడింది. ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు ఏమిటంటే, సూర్య దేవాలయం ఒక అశ్వరథ ఆకారంలో ఉంటుంది. ఈ రథం 24 చక్రాలతో 7 గుర్రాలతో నిర్మించబడింది. ఈ 7 గుర్రాలు వారానికి 7 రోజులు సూచిస్తాయి మరియు 24 చక్రాలు 24 గంటలను సూచిస్తాయి. ఈ విధమైన నిర్మాణాన్ని సూర్యుని శక్తి సమయ చక్రాలను ప్రతిబింబిస్తుందనేది ఒక విశేషం. దేవాలయం పైభాగంలో ఒక భారీ అయస్కాంతం అమర్చబడింది. ఈ అయస్కాంతం కారణంగా ప్రధాన గోపురంలోని సూర్యదేవుడు విగ్రహం శిల మధ్య ఆవర్తనలో ఉండేదని చెప్పబడుతుంది. ఈ అయస్కాంతం కూడా జలాయన నౌకలను ప్రభావితం చేసింది. సమీప సముద్రంలో వెళ్ళే పడవల దిశ తప్పేవని కూడా కొందరు నమ్ముతారు. ఈ దేవాలయానికి ఒకప్పుడు 230 అడుగుల ఎత్తైన ప్రధాన గోపురం ఉండేది, కానీ అది క్రమంగా పతనం అయిపోయింది. ఆలయంలోని ప్రధాన విగ్రహం ఇప్పుడు లేకపోయినా ఈ గోపురం శిల్పకళకి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. సూర్య దేవాలయంలోని శిల్పాలు కాలాన్ని సూచించే గడియారాలు, గుర్రాలు, సూర్యుని రథం వంటి వాటితో పాటు దేవతల ప్రతిరూపాలతో కూడినవి ఉన్నాయి. ప్రతి శిల్పం అత్యంత సూక్ష్మతతో, కళాత్మకతతో రూపొందించబడింది. వీటి మీద ప్రతిరోజు సూర్యకాంతి పడేలా నిర్మాణం చేయబడింది. ఇది దేవాలయ నిర్మాణంలో గణనీయమైన ప్రావీణ్యాన్ని సూచించింది. 8వది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న జ్వాలాముఖి దేవాలయం. ఇది శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు పవిత్ర శక్తిపీఠాలుగా మారాయి. జ్వాలాముఖి దేవాలయం దగ్గర సతీదేవి నాలుక పడిందని పురాణ గాథ చెప్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ జ్వాలలు ఎలా వెలుగుతున్నాయి అనేది శాస్త్రపరంగా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. దేవాలయంలో ఎలాంటి నూనె లేదా ఇంధనం లేకపోయినా కూడా ఈ జ్వాలలు ఎప్పటికప్పుడు వెలుగుతూనే ఉంటాయి. కొందరు శాస్త్రవేత్తలు ఈ జ్వాలలు భూగర్భంలో ఉన్న మేథన్ గ్యాస్ వల్ల వచ్చి ఉండవచ్చని భావించినప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ ఆలయంలో మరో రహస్యం నిత్యం జరిగే పూజా విధానం. అగ్నిజ్వాలలు నిరంతరం వెలిగే ప్రదేశం కావడంతో ఇక్కడ పూజా విధానం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు, హోమాలు, అగ్ని సేవలు చేస్తారు. భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి ప్రత్యేకంగా దివ్య నైవేద్యాలను సమర్పిస్తారు. పురాణాల ప్రకారం జ్వాలాముఖి దేవి భక్తులకు సమస్త దుష్ట శక్తులను నాశనం చేసే అద్వితీయ శక్తి రూపంగా పూజించబడుతుంది. ఇక్కడ వెలుగుతున్న అగ్నిజ్వాలలను సతీదేవి ఆగ్రహంతో వెల్లువర్చినట్లు చెబుతున్నారు. ఒక కథ ప్రకారం ఇక్కడ ఉండే అగ్నిజ్వాలలు బంగారపు రంగులో వెలుగుతున్నాయి. అవి సతీదేవి శక్తిని సూచిస్తాయి. ఇతిహాసం ప్రకారం పఠాన్ దండయాత్ర కాలంలో దేవాలయంపై దాడి చేసేందుకు వచ్చిన ఓ ఇస్లామిక్ పాలకుడు జ్వాలాముఖి అగ్ని రహస్యాన్ని చూడాలని పూనుకున్నాడు. అతను అగ్నిజ్వాలలను తన అధికారంతో అర్పిస్తానని కూడా ధర్మదేవతకు సవాలు విసిరాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యి దేవి తన మహిమతో అతన్ని ఆలయం వద్దే శపించిందని స్థానిక కథనం ఉంది. 9వది ఒడిస్సాలోని ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయం. ఈ దేవాలయం అనేక రహస్యాలను, ఆశ్చర్యకరమైన అంశాలను కలిగి ఉంది. ప్రతిరోజు గోపురంపై ఒక పెద్ద జెండా ప్రతిసారి గాలి ప్రవాహానికి విరుద్ధంగా ఎగురుతుంది. ఇది ఒక అపురూపమైన ఆశ్చర్యం. పూరీ జగన్నాథ్ ఆలయం పైన
ఎప్పుడూ పక్షులు లేదా విమానాలు ఎగరడం జరగరాదు. ఇది సాంకేతికంగా కూడా వివరించబడలేని ఒక విశేషం. దేవాలయం సమీపంలో ఉన్నప్పటికీ ఆ దేవాలయంలో ఉన్నప్పుడు సముద్రం ధ్వని వినిపించదు, కానీ ఆ దేవాలయం బయటకు వెళితే అది స్పష్టంగా వినిపిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో భారీ రథాలు భక్తుల చేతుల తాకగానే స్వయంగా కదులుతాయని విశ్వాసం ఉంది. ఈ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉండే రత్నసింహాసనం కూడా ఒక రహస్యం. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఈ విగ్రహాలను మార్చడం జరుగుతుంది. వీటిని మార్చే సమయంలో ఒక ప్రత్యేక కర్ర ఉంటుంది. దాని ఆవిష్కరణ ప్రతి ఒక్కరికి కనిపించదు. ఈ ఆలయంలో నిత్య ప్రసాదం 7 మందిర కుండలలో తయారవుతుంది. అందులో అగ్రభాగంలో ఉన్న కుండ ఎక్కువ ఉడికిపోతుంది. ఈ రహస్యాలు భక్తుల మానసిక స్థితిలో భక్తి మరియు విశ్వాసాన్ని మరింతగా పెంచుతాయి. జగన్నాథ స్వామి గారి అలౌకిక శక్తులను అవి ప్రతిఫలించాయని భక్తులు విశ్వసిస్తున్నారు. పదవది భువనేశ్వర్లోని లింగరాజ్ దేవాలయం. దీని నిర్మాణ శైలి, ఇతిహాసాలు మరియు రహస్యాలు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం గురించి చెప్పిన పూర్వకళ సంస్కృతి ముఖ్యాంశాలు, పురాణాలు మరియు కథలు కూడా రహస్యం అందిస్తాయి. ఇక్కడ పూజలు, ఆచారాలు మరియు స్వామి విగ్రహం సంబంధించిన ప్రత్యేకతలు కూడా రహస్యంగా భావించబడవచ్చు. లింగరాజ్ స్వామి దేవాలయంలోని విగ్రహాలు మరియు ప్రత్యేక పూజా విధానాలు భక్తులకు తాత్కాలిక అనుభూతాలను ఇస్తాయి. ఇది కొంతమందికి మిస్టిక్ అనుభూతికి కారణం అవుతుంది. ఆలయం పట్ల కొన్ని రహస్యాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా లింగమణి అనేది ఆలయంలో ప్రకాశవంతమైన విభాగంలో ప్రతి నిమిషం కూడా సమానంగా కనిపిస్తుంది. లింగరాజ స్వామి ఆలయం ఇక్కడి జలవనరుల కోసం ప్రత్యేకమైన శక్తి కలిగిన స్థలంగా పరిగణించబడింది. ఆలయ ఉత్సవాలు. లింగరాజస్వామి ఆలయం నుండి ప్రతి సంవత్సరం ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి వారి ఆధ్యాత్మిక మనశ్శాంతి కోసం ఈ ప్రాంతానికి వచ్చి క్షేమం పొందుతారు. ఈ ఆలయం శైవ సంప్రదాయానికి చెందిన మరియు ఇది ప్రధానంగా శివుడికి అంకితమైనది. లింగరాజ స్వామి ఆలయం 11వ శతాబ్దానికి చెందినది. ఇది కులోతుంగ చోద గణపతి శాసనంలో నిర్మితమైనట్లు చెప్తుంది. మరో రహస్యం ఏమిటంటే ఈ ఆలయంలోని శివలింగం స్వేచ్ఛా మార్పుకు వస్తుందని, అంటే నక్షత్రాల లేదా పండగల సందర్భంలో లింగం కొంతమేర పెరుగుతుందని చెప్పబడుతుంది. ఇది ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్న 10 రహస్య ఆలయాలు. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.